తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సీఎం చంద్రబాబు ఈరోజు పర్యటించనున్నారు. నిడదవోలులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. జలధార జలహారతి థీమ్తో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. నీటి ఆవశ్యకతను వివరించేందుకు ఈ థీమ్ను ప్రభుత్వం ఎంచుకుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి ఏర్పాట్లను పరిశీలించారు. త్వరగా ఏర్పాట్ల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖ జిల్లా సాగర్ నగర్లోని అంధ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో భోజనం, పరిశుభ్రత సహా బోధనా ప్రమాణాలు ఉన్నతంగా ఉన్నాయని ప్రశంసించారు ఎమ్మెల్యే. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ప్రాజెక్టు డైరెక్టర్ మొప్మావారి ఆధ్వర్యంలో ఎగ్ కార్ట్ పథకం కింద లబ్ధిదారులకు సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. లబ్ధిదారులకు 50,000 విలువైన ఎగ్ కార్ట్ సామగ్రిని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అందజేశారు. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహారం, పదార్థాల నాణ్యత, పరిశుభ్రతను గమనించిన ఎమ్మెల్యే పేదలతో కలిసి భోజనం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో ఆమోదం పొందుతుందని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. విపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నారు. పబ్లిసిటీ కోసం, ఎన్నికల కోసమో మహిళా రిజర్వేషన్ బిల్లు తేలేదన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27 నుంచి మే 3 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని అర్జీలను స్వీకరించారు. గత వైసీపీ ప్రాంతంలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అవినీతికి పాల్పడ్డారన్నారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ఈ నెల 18, 19 తేదీలో 2 దఫాలుగా ఆంధ్రప్రదేశ్ హజ్ ప్రయాణికులు మక్కా యాత్రకు బయలుదేరనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి హజ్ యాత్రకు బయలుదేరుతున్న యాత్రికులందరికీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లను మంత్రి ఎండి ఫరూక్ పరిశీలించారు. బీజేపీకి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే బిల్లు పాస్ కాలేదని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు కలిపి పెట్టారని తెలిపారు. ఇది బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితమైందని కవిత అన్నారు. ప్రతిపక్షాలు అడ్డుకుంటాయనే స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ బీజేపీ కుట్రపూర్తిగా 2 బిల్లులను కలిపి పార్లమెంటు ముందుకు తీసుకొచ్చిందన్నారు కవిత. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించినప్పుడే రోడ్డు ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పిలుపునిచ్చారు. మిర్యాలగూడ పట్టణంలోని అరైవ్ అలైవ్ వారోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎస్పీ పాల్గొన్నారు. 9 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నిందితుడిని సాహసోపేతంగా అడ్డుకుని పోలీసులకు అప్పగించిన 3 పౌరులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ అభినందించారు. ప్రతి ఒక్కరూ ప్రజా పోలీసుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎంపీ తేజస్వి సూర్య అవమానిస్తుంటే బీజేపీ ఎంపీలు మౌనంగా కూర్చున్నారంటూ కాంగ్రెస్ ప్రతినిధులు ఏర్పాటు చేసింది. హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన సుమన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్త హత్య కేసులో భార్య లావణ్యతో సహా 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి భర్త సుమన్ను భార్య లావణ్య చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. శ్రీకాకుళం జిల్లా ఎల్లన్పేట మండలం సిద్ధాంతం గ్రామంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్కర్ పర్యటించారు. భూ రికార్డుల నమోదులో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ రైతులకు అక్షరదోషం లేని పట్టాదారు పాస్ పుస్తకాలను అందించడమే లక్ష్యంగా కలెక్టర్ క్షేత్రస్థాయిలో ఆపరేషన్ వెరిఫికేషన్ చేపట్టారు. తిరుపతిలో మద్యం మత్తులో ఆటో నడిపి మరో ఆటోను డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఎదుటే మందుబాబుపై మరో డ్రైవర్ దాడి చేశాడు. హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఖైరదాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతే రోహిత్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
తెలంగాణలో మాదిగలను తక్కువ లెక్కలు చూపించి ఎమ్మెల్యే సీట్లు, పార్లమెంట్ సీట్లు రాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతున్నారని తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. మాదిగ జాతి లెక్కలు రాష్ట్ర స్థాయిలో వివరంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుట్ట మండలానికి చెందిన ట్రాన్స్జెండర్ కస్తూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలేరు మండలానికి చెందిన ట్రాన్స్జెండర్ అంబిక డిమాండ్ చేశారు. తమ కుటుంబంపై దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గూండాలను పంపించి వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. కిషన్ రెడ్డి మేడిపల్లికి వెళ్తున్న నేపథ్యంలో కార్యకర్తలు భారీగా తరలిరావడంతో రంగంలోకి దిగారు పోలీసులు. హైదరాబాద్ నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధి జేకే కాలనీలో ఓ ఇంట్లో గుర్తు తెలియని శవం కలకలం రేపింది. 3 నెలలుగా ఇంటికి తాళం వేసి ఉండటంతో ఇంటి యజమాని వచ్చి తాళం తీసి లోపలికి వెళ్ళగా గుర్తు తెలియని వ్యక్తి శవం కనిపించింది. ఘటనపై ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం దుర్మార్గపు చర్య అని ఐఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి అన్నారు. తక్షణమే తెలంగాణ సమాజానికి ఎంపీ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో డి అడిక్షన్ కేంద్రాన్ని సిపి సజ్జనార్ సందర్శించారు. ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన రౌడీ షీటర్లతో నేరుగా మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని మాదక ద్రవ్యాల రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కఠిన చర్యలు చేపడుతున్నట్లు సిపి తెలిపారు. జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్స్గా వాలంటీర్స్, కమ్యూనిటీ మెంబర్స్, ఇతరులకు రోడ్డు భద్రతపై పోలీసులు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదంలో గోల్డెన్ అవర్ అనేది ప్రమాదం జరిగిన వెంటనే మొదట 60 నిమిషాలు చాలా కీలకమని చెప్పారు. చేతికొచ్చిన మొక్కజొన్న పంట కళ్ల ముందే దగ్ధమైన ఘటన నిర్మల్ జిల్లా బాసర్లో చోటు చేసుకుంది. 2 ఎకరాల్లో మొక్కజొన్న పంట కాలి బూడిదవ్వడంతో కౌలు రైతు రాజు కన్నీరు మున్నీరయ్యారు. పంటకు నిప్పు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. శ్రీకాళహస్తి దేవస్థానం నందు 500 రూపాయల రాహుకేతు నివారణ పూజలు రద్దు చేస్తున్నట్లు పాలక మండలి ప్రకటించడాన్ని దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు వ్యతిరేకించారు. సామాన్య భక్తులు ఇబ్బంది పడవలసి వస్తుందని మరోమారు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆయన పాలక మండలి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మీనేశ్వరం గ్రామంలో పాస్టర్ గంటా జానుబాబు నివాసంలో ఐటీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. 2,27,94,000 రూపాయల నగదు ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి సంబంధించిన ఆధారాలు ఏమై ఉన్నాయనేది కోణంలో అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్న చారిత్రాత్మక బుమ్ రుక్ను ఊద్ దౌల్ చెరువు ఇప్పుడు కొత్త రూపు సంతరించుకొని ప్రజల సందడితో కలకల్లాడుతోంది. ఒకప్పుడు ఆక్రమణలు, కాలుష్యంతో కనుమరుగవుతున్న ఈ 250 ఏళ్ల నాటి చెరువును హైడ్రా అధికారులు పునరుద్ధరించడంతో ఇది స్థానికులకు ఆహ్లాదకరమైన ప్రదేశంగా మారింది. గోషామాలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో రోడ్డు భద్రత, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే మొదట 60 నిమిషాలను గోల్డెన్ అవర్గా పరిగణిస్తారని, ఆ సమయంలో బాధితులకు అందించే వైద్యం ప్రాణాలను కాపాడటంలో అత్యంత కీలకమని వివరించారు. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని దిశగా నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇస్తామని చెప్పినట్లుగా బెనిఫిట్స్ ఇవ్వాలని, కొత్త విధానంలో అమలవుతున్న సిపిఎస్ను రద్దు చేసి ప్రభుత్వం పాత విధానంలో ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో మరోసారి వాహనాలు బీభత్సం సృష్టించాయి. అతివేగంగా వచ్చిన డిజైర్ కారు ఫుట్పాత్ పక్కన నిలిపి ఉంచిన మరో కారును బలవంతంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 కార్లతో పాటు పక్కనే ఉన్న బైక్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. సూర్యాపేట పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ నినాదంతో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా పాల్గొని జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. రాయనగూడెం యూటర్న్ వద్ద ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ను పరిశీలించారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వోద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్లు నల్ల బ్యాడ్జీలతో భారీ నిరసన చేపట్టారు. పీఆర్సీ నివేదికను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న డీఏలు, ఇతర బకాయిలను ఒకేసారి చెల్లించాలని వారు కోరారు. ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఏరోస్పేస్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందాలు
స్థానిక ఏరోడ్రమ్ పరిసరాల్లో భూములను సర్వే చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఇన్ఛార్జి కలెక్టర్ యువరాజ్ సమక్షంలో సాంకేతిక అంశాలను పరిశీలించారు. రాష్ట్రంలో మాదిగలకు న్యాయం చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, ఎస్సీ జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ అమలు చేయడం లేదని జాతీయ మాదిగ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరదాసు వెంకటరత్నం ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో సమావేశం నిర్వహించారు. హనుమకొండలో సమస్యల పరిష్కారం చేయాలని ఉద్యోగులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలన్నారు. ప్రభుత్వం ముందుంచిన 63 డిమాండ్లను పరిష్కరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ద్విచక్ర వాహనదారులు, కారు డ్రైవింగ్ చేసే డ్రైవర్లు హెల్మెట్, సీటు బెల్ట్లను తప్పకుండా ధరించాలని బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి అన్నారు. పెట్లం మండల కేంద్రంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అందరూ ఐక్యమత్యంతో కృషి చేద్దామని అన్నారు. మంచిర్యాలలో రోడ్డు భద్రతపై పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ను ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రయాణికుల భద్రతపై రాజీ పడొద్దని పోలీసులు ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండలంలో ఏసీబీ దాడులు చేసింది. బిచ్కుంద ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ కళ్ళు దుకాణ వ్యాపారి దగ్గర లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కళ్ళు దుకాణం మార్పిడి విషయంలో 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం వల్లవాపురం గ్రామ శివార్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వరి కోత యంత్రం వరి కోస్తుండగా అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ కావడంతో యంత్రం పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు శంషీగూడలో వివాహిత రాజేశ్వరి అదృశ్యమైంది. చుట్టుపక్కల బంధువులను భార్య రాజేశ్వరి గురించి భర్త శివకుమార్ అడిగి వివరాలు తెలుసుకున్నారు. శివకుమార్ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో సూసైడ్ చేసుకుంది. మేళచెరువు గ్రామానికి చెందిన విద్యార్థిని లేక్షిగా గుర్తించారు. హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యమైంది. కుటుంబ సమస్యలో ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తతో గొడవల కారణంగా గత 6 నెలలుగా పుట్టింట్లోనే రజితా బాను బేగం ఉంటున్నారు. జార్ఖండ్లో భద్రతా బలగాలకు మావోల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ డివిజన్ ఐలాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల అపార్ట్మెంట్ను కూల్చివేశారు హైడ్రా అధికారులు. హైడ్రా ఆధ్వర్యంలో సమీప అపార్ట్మెంట్ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూల్చివేశారు. 7 రోజుల నిర్విరామంగా కూల్చివేత పనులు నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పలో గ్రానైట్ ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంది. కుప్ప నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్ లారీ 2 ఇసుక ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. కొందరు ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా గ్రానైట్ ఇసుకను తరలిస్తున్నట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. హైదరాబాద్లోని బాలానగర్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో బైక్ డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్లో జరిగిన నారీ శక్తి వందన పాదయాత్రలో బీజేపీ సీనియర్ నాయకురాలు కవిత ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ చౌక్ నుంచి కళాభారతి వరకు సాగిన ఈ భారీ ర్యాలీలో ఆమె కార్యకర్తలతో కలిసి నడిచారు. డీలిమిటేషన్ కోసం మోదీ సర్కార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం లోక్సభలో జరిగిన ఓటింగ్లో కావాల్సిన మెజార్టీని ఎన్డీఏ సర్కార్ సాధించలేకపోయింది. 3 2 వంతుల మెజార్టీ కావాల్సి ఉండగా ఆ మార్కును చేరుకోలేకపోయింది.